ఈరోజు రెవెన్యూ డే అంటే మీరు తప్పకుండా తినవాలంటే రెవెన్యూ ఒకటి ఏముంటుంది అనేది నాకు ఈరోజు తెలిసిన ఆయన కూడా పడకైనా తెలుసు మొదటిసారి పడగలుగుతున్నాం అని చెప్పేదానికి అమ్మాయి పర్లేదు నాకు కూడా అది ఇన్ఫర్మేషన్ నేను బ్యాక్వర్డ్ అవ్వడం అనిపించింది. సో కాదు అని చెప్పి అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అందులో ట్యాక్స్ కలెక్షనే కదా, వీళ్ళకి ట్యాక్స్ కలెక్షన్ మీద సహజంగా జనాలకి విపరీతమైన కోపం ఆగ్రహం ఉంటుంది. డబ్బులు ఎవరికి కట్టబుద్ధి కదా కానీ. సో ఇంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఒకేసారి కూర్చున్నారంటే ప్రజలకి ధర్నాలు చేస్తారేమో అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు చేసే సర్వీసెస్ ఉన్నాయని. ఆల్మోస్ట్ 30 సర్వీసులు ఇచ్చారు మీరు ఇక్కడ. వెరీ నైస్ ఆఫ్ యూ. మీరు ట్యాక్స్ కలెక్షనే కాకుండా మిగతా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నందుకు, ఇలాగే అందరికీ అందుబాటులో ఉంటూ అంటే తర్వాత నిదానంగా బ్యాక్కి వెళ్తే గుర్తు వచ్చినాయి నాకు. ఏది కావాలన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళం, ఇదంతా చేసుకున్నాము. అప్పట్లో చాలా కష్టంగా ఉండేది. మనం ఎవరిని రీచ్ అవ్వాలన్నా కానీ ఎంఆర్ఓ గారు అయితే దేవుళ్ళని అనుకునేవాడు. సుమారుగా మా చిన్నప్పుడు ఆయన దర్శనం కావడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కొంచెం సిస్టమ్స్ అన్ని మారి అని అనుకుంటున్నాను. సో మనం కూడా నేను అవైలబుల్గా ఉంటాను అందరికీ. మీ సమస్యలు ఏంటనేది ప్రతి ఒక్కరికి మీకు ఉంటే ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. నేను అలాగే ప్రజలు కూడా మొత్తం అందరికీ అవైలబుల్గా ఉంటారు. ఈసారి రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ మన గుడిలో తీసుకొచ్చి చూపిద్దామని ఆశ. అది మీ దగ్గరే స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా ఉంది. మాకు ఇప్పుడు ప్రజావేదికలో ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే పబ్లిక్ గ్రీవియన్స్. ఎవరైనా ఏ విషయం మీదైనా వచ్చి అక్కడికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉందనే దాని ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంకి వన్ ప్లేస్ ఉంది. అక్కడి నుంచి మిగతా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయేదాకా వాళ్ళతో కూర్చుని చేయించి పంపించాలని ఆశ నుండి మొదలు ఇష్టం. దీని నుంచి ప్రభుత్వ అధికారులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను, కొంచెం మా ఆఫీస్ నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని మీరందరూ పరిగణలో తీసుకొని వెంటనే సాల్వ్ చేసేందుకు వర్క్ చేయాల్సింది కోరుతున్నాను. అందరం కలిసి చక్కగా జనాలకి మనకే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద గౌరవం వచ్చేటట్టుగా పనిచేద్దాం. మీకు కావాల్సిన అవసరాలు ఉంటాయి, మీ కష్టాలు ఉంటాయి, వాటన్నిటి కూడా నేను అవైలబుల్గా ఉండి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాను. సో ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రజలకి చాలా ఇంపార్టెంట్. మనకి డెవలప్మెంట్కి చాలా అవసరాలు ఉన్నాయి. గుడివాడ ఎన్నో రోజుల నుంచి మర్చిపోయిన అభివృద్ధి పరిగెత్తాల్సిన అవసరం ఉంది. ఈ పరిగెత్తే అవసరంలో నేను కూడా పరిగెత్తుతూ అన్ని రకాల జనాల కోసం మనం పనిచేస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలనేది ప్రధానంగా పనిచేస్తుంటా ఉంటాం. గుడివాడలో చేంజ్ అనేది చక్కగా చూడు అందరూ కలిపి మంచి పేరు చేసుకున్నాం. మీకు కూడా రేపు వదిన ఎక్కడికి కావాలన్నా కానీ గుడివాడలో చేసాము అంటే మిమ్మల్ని ఎవరైనా కానీ అంత రెస్పెక్ట్ ఇచ్చేట్టుగా తయారు చేసుకున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను. అందరికీ ఓ 10 శుభాకాంక్షలు.